ఏపీలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ముఖ్య నేతలపైన కేసులు ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో వైసీపీ ముఖ్యులు అరెస్ట్ అయ్యారు. తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కతాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని పైన పలు కేసులు ఉన్నాయి. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు కోల్కతా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పైన ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ హయాంలో కొడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పైన కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని న్యాయస్థానంలో ఆశ్రయించారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఆసుపత్రిలో నానికి బైపాస్ సర్జరీ చేశారు. క్రమేణా కోలుకుంటున్న కొడాలి నాని కొద్ది రోజులుగా తిరిగి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో నాని హాజరైన ఫోటోలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా తాజాగా కలకత్తా నుంచి కొలంబో వెళ్తున్న కొడాలి నానిని పోలీసులు ఆపారు. లుకౌట్ నోటీసుల కింద కొడాలి నానిని అడ్డుకున్న పోలీసులు ఏపీలో పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పల్నాడు జిల్లాలో పర్యటన చేస్తుండగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్లోని వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టి ఘటన కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జగన్ పర్యటనలో భాగంగా వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహిస్తుండగా నేతల వాహనాల్లో ఒకటి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాధితుడిని వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయినట్లు ఆరోపిస్తున్నారు. అనంతరం స్పందించిన స్థానికులు ఆయన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. మరోవైపు జగన్ ఈరోజు సత్తెనపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. అదే సందర్భంలో అతని విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. పరామర్శల పేరుతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడింది. ఒక మనిషి తీవ్ర గాయాల పాలైతే జగన్ కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. జగన్ రెడ్డి ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారు. సత్తెనపల్లి వెళ్తూ ఏటుకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీకొట్టింది. కనీస మానవత్వం లేకుండా గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోగా స్పందించిన పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రిలో చేర్పించారు.